శ్రీధరు కావేరిని తీసుకుని శివన్నారాయణ వాళ్ళ ఇంటి వద్దకెళ్తాడు. ఇక ఆ ఇల్లుని చూడగానే కావేరి, ఇంత పెద్ద ఇల్లు ఎవరిదండి, మనం వస్తున్నట్టు వాళ్ళకి చెప్పారా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను నేను తీసుకొస్తున్నట్టు నీకు చెప్పానా, అలాగే వాళ్ళకు చెప్పలేదు, సర్ప్రైజ్ అని చెప్తుంటాడు. ఇక ఆ తర్వాత పారిజాతం ఇంట్లో నుంచి బయటికి రాగానే నమస్కారం అత్తయ్య గారు అంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే కంగారు పడిపోతూ, అల్లుడు గారు మీరా, ఇప్పుడు ఎందుకు వచ్చారు, మీ మావయ్య గారు చూశారంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది, వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే కంగారు పడకండి అత్తయ్య గారు, మావయ్య గారిని పిలవండి, మీరు పిలవలేకపోతే నేనే పిలుస్తానని శివన్నారాయణ పిలుస్తూ ఉంటాడు. ఇక అంతలో శివన్నారాయణ అక్కడికి వచ్చి, అసలు ఏం పని మీద వచ్చావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే ఈవిడ నా రెండో భార్య కావేరి అని అందరికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ కోపం వచ్చి, రెండో పెళ్లి చేసుకునే దానికే నిన్ను కొట్టి ఇంట్లో నుంచి తరిమేస్తే ఈవిడ్నే తీసుకొచ్చి మా అందరికి పరిచయం చేస్తావా అని తిడుతూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే కావేరికి ఇంట్లో అందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక సుమిత్రని దశరథని మాత్రం చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే గొడవ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోబావా అంటుంటాడు. ఇక శ్రీధర్ అయితే, మీరు నన్ను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసినప్పుడే నా మర్యాద ఎప్పుడో పోయింది, మీ చెల్లి ఇంటికి వస్తే డబ్బులు ఇవ్వని నువ్వు కూడా ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నావా, నాకు మంచి మర్యాద తెలియదన్నారుగా, ఇదిగో నా మంచితనం, నా మానవత్వం, శౌర్య ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది ఎవరనుకున్నారు, నేనే, ఇదిగో చూడండి అంటూ కార్తీకు కావేరి దగ్గర అప్పు తీసుకున్నట్టుగా తన సంతకం చేసిన స్టాంపు పేపర్ని అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే, నేను అడిగితే ఏం సహాయం చేయలేదని చెప్పారు కదా మావయ్య, మరిదేంటి అని అడుగుతూ ఉంటుంది. చేసిన సహాయాన్ని చెప్పుకునే అలవాటు నాకు లేదు, చిన్నపిల్ల ప్రాణాలు కాపాడి నా మానవత్వం ఏమిటో నేను నిరూపించుకున్నాను, నా మంచితనాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, ఇప్పటికైనా ఒప్పుకుంటారా నేను మంచివాడినని అని శ్రీధర్ అంటుంటాడు. ఇక శివనారాయణ అయితే ఆ పేపర్ చూసి, ఇందులో నీ రెండో భార్య అప్పిచ్చినట్టుగా ఉంది, సరే మీరందరూ ఒకటే, కాకపోతే ఆ విషయం చెప్పడానికి ఇంత దూరం మా ఇంటికి రావాలనా, లేకపోతే నేను అప్పిచ్చాను, కార్తీక్ ఎలాగూ అప్పు తీర్చలేడు కాబట్టి మీరు అప్పు తీర్చండి అని అడగడానికి వచ్చావా అని అంటుంటాడు. ఇక శ్రీధర్ అయితే, అలా అంటే మాత్రం మీరు అప్పు తీర్చేస్తారా అని అంటుంటాడు. ఇక శివనారాయణ అయితే కోపంగా ఆ పేపర్ని నేలకేసి విసిరికొట్టి, ఎవరు అప్పు ఎవరు తీరుస్తారు, అసలు వాడెవరు నువ్వెవరు, మరోసారి మంచితనం అంటూ అడ్డమైన వాళ్ళని మా ఇంటికి తీసుకొస్తే మెడపట్టుకొని గెంటేయాల్సి వస్తుంది, సుమిత్ర వీళ్ళు వెళ్ళిపోగానే ఇంటిని పసుపు నీళ్ళతో శుద్ధి చెయ్యి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే, ఈ శ్రీధర మామయ్య శౌర్య ఆపరేషన్కి డబ్బులు ఇవ్వకపోయింటే దీప ఖచ్చితంగా నా మాట వినిండేది, మంచి ఛాన్స్ మిస్ అయింది అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం దశరథ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక సుమిత్ర కావేరి దగ్గరికి వచ్చి తనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మేము చేయలేని పనిని నువ్వు చేసావు, దీపా విషయంలో నేను తీర్చుకోవాల్సిన రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు, సహాయం చేయాలంటే మంచి మనసుండాలి, అది నీకుంది వదినా, దీప నా కూతురు లాంటిది, తనకు నేను చాలా రుణపడున్నాను, దీపకు సహాయం చేశావంటే నాకు సహాయం చేసినట్టే, నీ సహాయం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను వదినా అని సుమిత్ర ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావేరి అయితే, మీరు నన్ను ప్రేమగా పిలిచారు, నాకు అదే చాలు అని శ్రీధర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.